నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాచారం. నేను మీ అనిత. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. గ్రామీణ ప్రాంతంలో వైద్య సేవలు అభినందనీయం. సూర్యాపేట జిల్లాలో వైద్యశాలను ప్రారంభించిన మంత్రి జగదీష్ రెడ్డి. పుట్టినరోజు పిల్లలతో భోజనం చేయడం సంతోషాన్నిచ్చింది. మల్కాజ్గిరి అనాథ శరణాలయంలో బీజేపీ నాయకురాలు విజయశాంతి. రేపల్లె మైనర్ అత్యాచార ఘటనలో దోషిని కఠినంగా శిక్షించాలి. సిపిఎం నేతల డిమాండ్. హన్మకొండ భీమారంలో కృష్ణ హాస్పిటల్ ప్రారంభం. ముఖ్య అతిథులుగా హాజరైన కెప్టెన్ లక్ష్మీకాంతారావు, ఎమ్మెల్యే ఒడితల సతీష్ కుమార్. ఇక డీటెయిల్స్ చూసే గ్రామీణ ప్రాంతంలో వైద్య సేవలు అందించడం అభినందనీయమని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా మున్నగాల మండలం కొక్కిరినిలో సేవా భారతి ఆధ్వర్యంలో పునర్నిర్మించిన వివేకానంద వైద్యశాలను మంత్రి ప్రారంభించారు. 1975లో శంకుస్థాపన చేయగా 1978లో నటుడు నందమూరి తారక రామారావు చేతుల మీదుగా కొక్కిరినిలో వైద్యశాలను ప్రారంభించగా దుండగులు ధ్వంసం చేశారు. సేవా భారతి సమితి ఆధ్వర్యంలో అంబులెన్స్ ను బహుకరించారు. వైద్యశాల నిర్మాణంలో కృషి చేసిన పుల్లయ్య కుటుంబ సభ్యులను మంత్రి అభినందించారు. ప్రజలకు విద్యా వైద్యం రెండు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటేనే ఆ సమాజాలు అభివృద్ధి చెందిన సమాజాలుగా, ఆరోగ్యవంతమైన సమాజాలుగా, నాగరికమైన సమాజాలుగా గుర్తించబడతాయి. ప్రపంచవ్యాప్తంగా ఇవి ప్రజలందరికీ అందుబాటులో ఉంటేనే అటువంటి సమాజాలే మంచి సమాజాలు గుర్తించబడతాయి. కానీ వాళ్ళ ప్రపంచంలో చాలా గొప్ప దేశాలు అని చెప్పి పోజులు కొడుతున్న ఏ దేశంలో కూడా పేద ప్రజలకు వైద్యం కానీ విద్య కానీ అందుబాటులో లేవు. వాటితో పోల్చినప్పుడు మన భారతదేశమే చాలా అంటే చాలా గొప్పగా ఉంది. ఇవాళ మనం ఏదో గొప్పగా అమెరికా ఇంత పొడుగు అంత పొడుగు చాలా మంది అక్కడికి వలస అవుతున్నారు, కానీ అసలు పేద ప్రజలకు అందుబాటులో లేదు అక్కడ వైద్యం కానీ విద్య కానీ. ఇక్కడ ఉంటారు కూడా. అట్లా చూసుకున్నప్పుడు నిజంగా పేద ప్రజలకు వైద్యం విద్య ఉచితంగా లభించే అవకాశాలు ఉన్నాయంటే మనలాంటి దేశాల్లోనే ఉన్నాయి. ప్రత్యేకించి భారతదేశంలో ఈ మధ్యకాలంలో తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వైద్యం విషయంలో డెఫినేషన్ మారిపోయింది. బీజేపీ నాయకురాలు సినీ నటి విజయశాంతి పుట్టినరోజు సందర్భంగా మల్కాజ్గిరిలోని వాత్సల్య సింధు అనాథ శరణాలయంలో అనాథ పిల్లలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మల్కాజ్గిరి బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అనాథ పిల్లలతో కలిసి భోజనం చేయడంతో ఈసారి తన పుట్టినరోజు సంతోషాన్నిచ్చిందని తెలిపారు. మీరు మాకు అడ్రాకండి. మళ్ళీ పంపిస్తాం. Kita buat, kita
నమస్కారం. మీ అందరికీ తెలిసి వాళ్ళ పుట్టినరోజు ప్రతి సంవత్సరం చేసుకుంటుంటాం. కానీ నా మనసులో ఎప్పుడు పేద ప్రజల మధ్యన ఉండాలి అన్నది నేను ఎప్పుడూ అనుకుంటుంటాను. ఎందుకో కొన్ని సందర్భాల్లో అనేక కార్యక్రమాల వల్ల అది కుదరదు. కానీ ఇవాళ పేద ప్రజల మధ్యన వాళ్ళతో కూర్చుని భోంచేయడం అన్నది నాకు చాలా ఆనందంగా ఉంది. ఎంతో మనసు ప్రశాంతంగా ఉంది. ఎందుకంటే స్వచ్ఛమైన ప్రేమ వాళ్ళల్లో ఉంటుంది. వాళ్ళ అనాథలు కాదు, నేను కూడా ఒక అనాథనే, నేను కూడాను. సో ఒక తల్లిదండ్రులు పోయినప్పుడు ఆ బాధ తెలుస్తుంది ఎలా ఉంటుందని. ఇవన్నీ నేను క్రాస్ అయ్యే వచ్చాను. నేను వాళ్ళొక అక్కగా ఆ పిల్లలతో కూర్చుని భోంచేయడం అన్నది వాళ్ళు ఎంతో హ్యాపీ ఫీల్ అయ్యారు, నేను హ్యాపీ ఫీల్ అయ్యాను. సో ప్రతి సంవత్సరం ఇలా పేద ప్రజలతో ఈ యొక్క జన్మదినం అన్నది చేసుకోవాలి, ప్రజల మధ్యన ఉండాలి, ప్రజల కోసం పనిచేయాలన్నదే నా లక్ష్యం. రేపల్లె పట్టణంలో మైనర్ బాలిక అత్యాచార ఘటనలో పోక్సో చట్టం ప్రకారం దోషిని త్వరగా శిక్షించాలని సిపిఎం నేతలు డిమాండ్ చేశారు. బాధితురాలు కుటుంబ సభ్యులను నేతలు పరామర్శించారు. ఈ సందర్భంగా పట్టణ సిపిఎం కార్యదర్శి హెచ్ మణిలాల్ మాట్లాడుతూ కేసుని పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ చేయాలని అన్నారు. ప్రభుత్వం వారికి నష్టపరిహారం చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బాధితురాలు కుటుంబ సభ్యులు, బంధువులు, నేతలు కె ఆశీర్వాదం, లీలా కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. పట్టణంలో నిన్నగాక మొన్న జరిగినట్టు ఘటన చాలా విచారకరమైన ఘటన. జగనన్న కాలనీలో ఇల్లు కట్టుకున్న ప్రదేశంలో మైనర్ బాలిక మీద అత్యాచార ఘటనకు పాల్పడిన ఘటన జరిగింది. దీని మీద రేపల్లె పట్టణ పోలీసులు అట్లానే బాపట్ల డిఎస్పీ గారిని సిపిఎం పార్టీగా అట్లాగే ఇతర ప్రజా సంఘాలకు కలవటం జరిగింది. వాళ్ళ తల్లిదండ్రులను వాళ్ళు కలుపుకొని వాళ్ళు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పోక్సో చట్టం కింద ముద్దాయిని అదుపులో తీసుకున్న వాళ్ళకి శిక్ష పడేలా చూస్తామని ప్రకటన చేస్తున్నారు. అయితే అదే సందర్భంలో బాధితురాలు 2వ తరగతి చదువుకున్నటువంటి పాప, ఆ అమ్మాయికి నష్టపరిహారం ప్రభుత్వం నుంచి అందజేయాల్సిన అవసరం ఉంది. అట్లానే పూర్తి స్థాయి విద్యను ఉచితంగా అందించాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇట్లాంటి ఘటనలు రేపల్లిలో పలు దఫాలు జరుగుతున్న దాంట్లో ఒక నివాస ప్రాంతం, నేతాజీ కాలనీ నివాస ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళు ముద్దాయిలు ఉంటున్నారు. ఇటువంటి చర్యలు పునరావృతమవుతుంది. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ అమ్మమ్మ, వాళ్ళ తల్లిదండ్రులు వీళ్ళతో మాట్లాడుతుంటే ఎన్నో ఆశలతో ఆడపిల్లలను చదివించుకుంటూ ఆడపిల్లలని చిన్నవాళ్ళు మేము ఇల్లు కట్టుకుంటూ ఉన్నాము, మా ఆశలన్నింటిని కూడా ఇబ్బంది కలిగించే పద్ధతుల్లో ఈ ముద్దాయిలు ఇల్లు ఇట్లా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇటువంటి వాళ్ళకి కఠినంగా శిక్షలు పడాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఈరోజు మేము కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈరోజు పోక్సో చట్టం కింద కేసును నమోదు చేశారు. త్వరితగతిన దాన్ని మేము చేస్తాము, శిక్ష పడేలాగా చేస్తాం, నష్టపరిహారం ఇప్పిస్తాం అనే పద్ధతులు కూడా పోలీసు వారు స్పందిస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ దీంట్లో మన పరిస్థితుల విషయం ఏంటంటే ఈరోజు మొత్తం సమాజానికి సంబంధించిన దాంట్లో మహిళల మీద చిన్నచూపు ఉంటుంది. ఇట్లా చిన్నపిల్లలు జీవితం ప్రారంభమయ్యే దశలో ఇట్లాంటి వాళ్ళు ఇంత దురాగతంగా చేస్తున్నటువంటి వాళ్ళకి ఇంకా కఠినమైన శిక్షలు పడాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఈ కుటుంబాన్ని ఆదుకోవడం కోసం జిల్లా మేజిస్ట్రేట్ గారు, జిల్లా కలెక్టర్ గారు ఆల్రెడీ ఐసిడిఎస్ పీడీ గారు ఆఫీస్ నుంచి వాళ్ళ సిబ్బంది వీళ్ళ యొక్క డేటాను తీసుకోవడం జరుగుతోంది. అట్లానే ఈ త్వరితగతిన టెస్టులు వివరాలు ఇవన్నీ వచ్చిన తర్వాత వాళ్ళకి న్యాయం చేయడం కోసం వాళ్ళ నష్టపరిహారం అందజేయాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ, సిపిఎం పార్టీకి అట్లాగే తల్లిదండ్రులు వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచి మేము డిమాండ్ చేస్తాము. డబుల్ ఇంజిన్లతో కేంద్రం ప్రజల మధ్యన వైషమ్యాలు సృష్టిస్తోందని మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపించారు. కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం నవజాత శిశువు లాంటిదని, అటువంటి పసిగుడ్డును గొంతు నలిమేందుకు మోడీ సర్కార్ కుట్రలు పండుతోందని ఆయన దుయ్యబట్టారు. కాంగ్రెస్ని కాదని కమలనాథులకు అవకాశం ఇచ్చి బీజేపీ పాలకులు దేశాన్ని ప్రమాదపు టంచున నిలబెట్టారని ఆయన విమర్శించారు. రాష్ట్ర రెడ్కో చైర్మన్గా నియమితులైన వై సతీష్ రెడ్డి ఖైరతాబాద్లోని విశ్వేశ్వరయ్య భవన్లోని కార్యాలయంలో పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మంత్రులు జగదీష్ రెడ్డి, దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ప్రభుత్వ విప్ దాస్యం వినయ్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ప్రజల మధ్య చిచ్చు పెట్టడం తప్ప ప్రజల బాగు గురించి, దేశ అభివృద్ధి గురించి ఎప్పుడు కూడా ఆలోచించే, పైగా ఈ దేశ ప్రజలు కాంగ్రెస్ లో సరైన పద్ధతుల్లో నడవడం లేదు, ఈయన ముందుకు తీసుకుపోతాడేమని అని చెప్పి అవకాశం ఇస్తే దేశాన్ని మళ్ళీ తిరోగమనంలో తీసుకుపోతున్నారు తప్ప ఏమాత్రం దేశం ముందుకు పోయే స్థితిలో లేదు, మరింత ప్రమాదంలోకి నెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తప్పకుండా ఇటువంటి సందర్భంలో మనం
మనకున్న అనేక పద్ధతుల ద్వారా బీజేపీ చేస్తామన్న ఆగడాల్ని కేంద్ర ప్రభుత్వం దుర్మార్గంగా తన కన్న పిల్లల్ని తనే తినే పాములాగా కొత్తగా వచ్చిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం తల్లి ఒడిలో ఉన్న ఒక శిశువులాగా ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని ప్రోత్సహించాల్సింది పోయి గొంతు నొక్కే ప్రయత్నం చేస్తూ గత సంవత్సర కాలంగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణను ఎక్కడ చీకట్లోకి నెట్టాలన్న కుట్ర చేయడం తప్ప ఇంకొక పని చేయడం లేదు. ఈ దేశ పరిపాలన చేయడం లేదు. ఇవాళ వాళ్ళకు పడుకుంటే లేస్తే కేసీఆర్ గుర్తొస్తున్నాడు. కేసీఆర్ వచ్చి కళలతోని మోడీకి షాద్వయానికి నిద్రపట్టే పరిస్థితి లేదు. తెలంగాణను గంటైనా చీకట్లోకి నెడదాం, తెలంగాణ సంక్షోభంలో పోయిందని చెప్పుదామన్న ప్రయత్నంలో ఉన్నారు. రాష్ట్రంలో విద్యార్థుల అనుమానాస్పద మృతుల కేసులు రోజుకు పెరుగుతున్నాయి. దీంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. మొన్న బోడుపల్లి, నిన్న మరిపేడ, నేడు నరసింహులపేటలో కొనసాగుతూనే ఉన్నాయి. నరసింహులపేట మండల కేంద్రంలో విద్యార్థి మృతిపై తల్లిదండ్రులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. భోజన విరామ సమయంలో కుప్పకూలిన విద్యార్థికి వెంటనే వైద్యం అందించకపోవడం వల్లనే ఇంతటి విషాదాన్ని మాకు మిగిల్చారంటూ వారు కన్నీరు మున్నీరవుతున్నారు. రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతారావు హన్మకొండ భీమారంలో కృష్ణ హాస్పిటల్ను ప్రారంభించారు. ప్రముఖ డాక్టర్ ముక్క నవీన్ కుమార్ ఆధ్వర్యంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగిన పరికరాలతో దీనిని ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథులుగా హుస్నాబాద్ ఎమ్మెల్యే ఒడితెల సతీష్ కుమార్ హాజరయ్యారు. హన్మకొండ జిల్లా పరిషత్ చైర్మన్ డాక్టర్ సుధీర్ కుమార్, స్థానిక కార్పొరేటర్ సోదా కిరణ్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్య అతిథి ఎవరైనా మాట్లాడగలరు? ముఖ్య అతిథులైన కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారు, హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ బాబు సార్ గారు, గౌరవనీయులైన ఎమ్మెల్యే వినయ్ బాబు సార్ గారు, సుధీర్ కుమార్ సార్ జెడ్పీ చైర్మన్, సోదా కిరణ్ కార్పొరేటర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మా హాస్పిటల్ కృష్ణ హాస్పిటల్ అని చెప్పేసి ఇక్కడ ఇందులో ఎస్టాబ్లిష్ చేసాం. ఇందులో నేను ఆర్థోపెడిక్ డాక్టర్ని, మా తమ్ముడు ముక్కా ప్రవీణ్ జనరల్ ఫిజిషియన్, మా అన్నయ్య జనరల్ సర్జన్, మా చిన్న తమ్ముడు ఇంకో అతను ముక్కా శరత్ అని ఆర్థోపెడిషియన్. మేమందరం హుజురాబాద్ వాస్తవ్యులం. కానీ ఇక్కడ ఒకటి ఉండాలి, మా నాన్నగారి పేరైన డాక్టర్ ముక్కా కృష్ణమూర్తి గారి పేరు కృష్ణ హాస్పిటల్స్ అని ఉండాలని సర్వీస్ ఓరియంటెడ్గా కొద్దిగా చేద్దాం. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగలను మైలార్దేవుపల్లి పోలీసులు పట్టుకున్నారు. 4 ముఠా సభ్యులను అరెస్ట్ చేసి వారి నుండి కంట్రీ మేడ్ వెపన్, కొంత నగదు, 2 తులాల బంగారం, 3 వాచ్లు స్వాధీనం చేసుకున్నారు. వీరంతా ఉత్తరప్రదేశ్ గజియాబాద్కు చెందిన నేరస్తులని పోలీసులు వెల్లడించారు. ముఠాలో ఎంతమంది ఉన్నారనే విషయంపై పోలీసులు ఇంకా ఆరా తీస్తున్నారు. ఓ ఇంట్లో దొంగతనం చేయాలంటే దానికి సంబంధించిన పలు పరికరాలను ఈ గ్యాంగ్ సిద్ధం చేసుకుంటుంది. ముఖ్యంగా బీహార్ నుండి 4 రౌండ్ల తుపాకీ తెచ్చుకొని ఎవరైనా అడ్డొస్తే వారిని కాల్చడానికి స్కెచ్ వేశారు. వందల సంఖ్యలో దుండగులు దొంగతనాలకు పాల్పడినట్లు పోలీసుల అనుమానం.
గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు ఈ ప్రెస్ మీట్ యొక్క ఉద్దేశం ఒక మంచి ఇంటర్ స్టేట్ గ్యాంగ్ గజియాబాద్కు చెందినటువంటి ఒక అతను మరియు నార్త్ ఈస్ట్ ఢిల్లీ ఒకతను ఇద్దరు అక్యూజ్డ్ మనకు ఈరోజు కస్టడీకి అంటే అరెస్ట్ చేయడం జరిగింది నేను ఈవినింగ్. ఒక మొహమ్మద్ షరీఫ్ అనే ఒకతను, మొహమ్మద్ నసీం అని ఒకతను. ఈ మొహమ్మద్ షరీఫ్ గజియాబాద్ అతను, మొహమ్మద్ నసీం వచ్చేసి నార్త్ ఈస్ట్ ఢిల్లీ. అయితే మనకు ఒక వాసిం అని జుబేర్ అని వీళ్ళిద్దరు అబ్స్కాండింగ్ ఉన్నారు. ఈ వాసిం కూడా గజియాబాద్ యూపీ. ఈ జుబేర్ అనేటతను A4 ఎవరైతే ఉన్నారో ఇతని రిలేటివ్ అనమాట. సో వీళ్ళు మనకు మధ్యప్రదేశ్ ఇండోర్ పునరావాస కేంద్రంలో తమకు స్వేచ్ఛా సౌకర్యాలు లేవని, నెలల తరబడి కేంద్రంలో మగ్గుతున్నామని బాధితులు ఆందోళనకు దిగారు. ఆమన్గల్ సమీపంలోని ప్రజ్వల పునరావాస కేంద్రంలోని బాధితులు అక్కడి నుంచి బయటకు వెళ్లిపోవడానికి తీవ్ర ప్రయత్నం చేశారు. ప్రధాన ద్వారం వద్దకు వచ్చి గేట్లు నెట్టారు. తమను బయటకు పంపించాలని నినాదాలు చేశారు. గేటు వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. సమాచారం అందుకున్న సిఐ, మహిళా పోలీస్ బలగాలు, ఎస్ఐలు, అధికారులు కేంద్రానికి చేరుకున్నారు. అధికారులకు బాధితులు ఫిర్యాదు అందజేశారు. స్థానికంగా నెలకొన్న పరిస్థితులపై సమగ్ర నివేదికను రూపొందించి అందజేయాలని తహసీల్దార్ పాండు నాయక్, సిపిడిఓ సక్కుబాయిలను కలెక్టర్ ఆదేశించారు. కాగా అధికారుల జోక్యంతో బాధితులు శాంతించారు. దీంతో ప్రస్తుతానికి వివాదం కొంత సద్దుమణిగింది. పేదరిక నిర్మూలన కోసం కృషి చేసిన తాన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 2 రోజుల పాటు జరుగుతున్న సింపోజియంకు విశాఖ ఆంధ్ర యూనివర్సిటీ ప్లాటినం జూబ్లీ గెస్ట్ హౌస్ వేదిక అయింది. ఆంధ్ర, తెలంగాణ నుండి సుమారు 300 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. పేదరిక నిర్మూలనకు పనిచేసిన అనేక సంస్థలను ఒక చేటకు చర్చించి వాటి ద్వారా అనుభవాలు పంచుకుంటారు. అనంతరం విధానపరమైన నిర్ణయాలు తీసుకుని ప్రభుత్వానికి అందజేస్తామని ఫౌండేషన్ ప్రతినిధి రమాప్రభ తెలిపారు. ఈ 2 రోజుల సదస్సులో వివిధ అంశాలపై 10 రకాల ఈవెంట్స్ జరుగుతాయన్నారు. డైరెక్ట్ గా స్టార్ట్ అవుతాయి. అవి అయిపోయిన తర్వాత రేపు 2:30కి మళ్ళీ మనం క్లోజింగ్ అంటే ముగించుకుంటాం. ఆ ముగింపులో మనకి వచ్చిన అనుభవాలన్నింటినీ కూడా ఇక్కడ మనం ఒకరికొకరు పంచుకోవడం, దాన్ని ఒక పేపర్ రూపంలో తీసుకురావడం, ఇవన్నీ కూడా చేయటం జరుగుతుంది. అందుకని మళ్ళీ మీ అందరికీ కూడా ఆహ్వానం పలుకుతున్నాం. ప్రారంభంలో ఏమైనా లోటుపాట్లు ఉంటే కనుక. నా పేరు రమాప్రభ అండి. నేను దాన్ ఫౌండేషన్ ప్రోగ్రామ్ లీడర్గా పనిచేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ విశాఖపట్నం సింపోజియం ఈరోజు రేపు 2 రోజుల పాటు జరుగుతుంది. ఈ సింపోజియం గతంలో మదురైలో 2 సంవత్సరాలకు ఒకసారి పెట్టడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రాంతీయంగా కూడా 5 చోట్ల దేశంలో పెట్టాలని నిర్ణయించుకున్న దాంట్లో భాగంగా ఇక్కడ జరుగుతుంది. అయితే ఈ సింపోజియం యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే క్షేత్రస్థాయిలో పేదరిక నిర్మూలనకు పనిచేస్తున్న అనేక సంస్థల్ని ఒక చోటకు చేర్చి ఒక వేదిక మీదకి తీసుకొచ్చి వాళ్ళ అనుభవాలని ఒకరికొకరికి పంచుకోవడం ద్వారా, అలాగే ఈ వచ్చిన అనుభవాల నుంచి కొన్ని విధానపరమైన నిర్ణయాలని ప్రభుత్వానికి అందజేసే ఉద్దేశంతో ఈ సింపోజియం నిర్వహిస్తున్నాం. దళితుల సమస్యలు ఏమున్నా వెంటనే పరిష్కరించాలని ఎస్సీ ఎస్టీ కమిషన్ మెంబర్ బస్వరాజు అధికారులను ఆదేశించారు. నంద్యాల జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన ఆర్ఎన్బి అతిథి గృహంలో మీడియాతో మాట్లాడారు. అనంతరం సిరివెల్ల మండలం చెన్నూరు గ్రామంలో జరిగిన వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. సిరివెల్ల సిఐ, ఎస్ఐ, ఎంపీడీఓ, ఎంఆర్ఓ, మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు గోస మనోహర్ ఆయనకు స్వాగతం పలికారు. ఒక నిబద్ధత కలిగినటువంటి వ్యక్తుల్ని చైర్మన్ గారు, మెంబర్స్ని ఆయన ఎస్సీ కమిషన్లో అపాయింట్ చేయడం జరిగింది.
ఎస్సీలకు అన్యాయం జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీదే. ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ వారితో, అటు రెవెన్యూ వారితో మీరు ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతూ జరిగినటువంటి సంఘటనల మీద స్పందిస్తూ న్యాయం జరగకపోతే న్యాయం జరిగే విధంగా మీరు ఫైట్ చేయాల్సిన బాధ్యత అని చెప్పేసి ఒక గురుతరమైనటువంటి బాధ్యతని రాష్ట్ర ముఖ్యమంత్రిగా మా మీద పెట్టడం జరిగింది. అందులో భాగంగా నేను డిఎస్పీ గారితో మాట్లాడాను, ఆర్డీఓ గారితో మాట్లాడాను. జరిగినటువంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి తెలుసుకోవడం కూడా జరిగింది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంతో కష్టపడి, అహర్నిశలు కష్టపడి ఇవాళ ఎస్సీల అభ్యున్నతి కోసం ఒక ప్రత్యేకమైనటువంటి మనసుతోటి ఆయన పనిచేస్తున్నటువంటి విధానం, వారు ఏ స్థాయిలో ఎస్సీల కోసం పనిచేస్తున్నారో అదే స్థాయిలో ఇటు పోలీస్ శాఖ వారు, అటు రెవెన్యూ శాఖ వారు కూడా అదే స్థాయిలో పనిచేసి మా బిడ్డలకు మేలు చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొని రావాల్సినటువంటి బాధ్యత మీ మీద ఎంతైనా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా పోలీస్ శాఖ వారికి, రెవెన్యూ శాఖ వారికి నేను మనస్ఫూర్తిగా విజ్ఞాపన చేసుకుంటున్నాను. ఎక్కడైనా సరే చేయాల్సిన పనులు కనుక చేయకుండా మా బిడ్డలు కనుక అన్యాయం చేయాలని చెప్పేసి అని ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ అయినా ఇటు రెవెన్యూ డిపార్ట్మెంట్ అయినా సరే ప్రయత్నాలు చేస్తే మాత్రం ఎస్సీ కమిషన్ మాత్రం చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదు. ప్రభుత్వ దృష్టి కూడా తీసుకొని పోతాం, చర్యలు తీసుకుంటాం. అవసరమైతే సస్పెన్షన్స్ వేయించే విధంగా కూడా ఎవరితో సరే మాట్లాడతాను కూడా మేము వెనకాడమని కూడా ఈ సందర్భంగా వారికి నేను తెలియజేసుకోవడం జరుగుతుంది. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గ్రామీణ ప్రాంతంలో వైద్య సేవలు అభినందనీయం. సూర్యాపేట జిల్లాలో వైద్యశాలను ప్రారంభించిన మంత్రి జగదీష్ రెడ్డి. పుట్టినరోజు పిల్లలతో భోజనం చేయడం సంతోషాన్నిచ్చింది. మల్కాజ్గిరి అనాథ శరణాలయంలో బీజేపీ నాయకురాలు విజయశాంతి. రేపల్లె మైనర్ అత్యాచార ఘటనలో దోషిని కఠినంగా శిక్షించాలి. సిపిఎం నేతల డిమాండ్. హన్మకొండ భీమారంలో కృష్ణ హాస్పిటల్ ప్రారంభం. ముఖ్య అతిథులుగా హాజరైన కెప్టెన్ లక్ష్మీకాంతారావు, ఎమ్మెల్యే ఒడితల సతీష్ కుమార్. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.